సింహరాశి వాళ్లకు ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలతో కూడిన సంతోషాలు ఉండబోతున్నాయి. వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతిని సాధించుకోగలుగుతారు. మీరు చేసేటటువంటి పనులకు గుర్తింపులు ఏర్పడుతూ ఉంటాయి. అధికమైనటువంటి సంతోషాలు లాభాలు కూడా ఈ వారం మీరు పొందగలుగుతూ ఉంటారు. నూతనమైనటువంటి ప్రాజెక్టులు వాటికి సంబంధించినటువంటి ఒప్పందాలు కుదుర్చుకొని మంచి లాభదాయకమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. నాయకత్వ లక్షణాలు కలిసి వస్తుంటాయి. మంచి ధైర్యంతో కూడినటువంటి సంతోషాలు ఏర్పడుతూ ఉంటాయి. విజయాలతో కూడినటువంటి ఆనందాలు ఈ వారం మీరు పొందే అవకాశాలు అధికంగానే ఉంటాయి. వివిధ రూపాల్లో దూర ప్రాంత ప్రయాణాలు చేయటం, విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార సంబంధమైనటువంటి ఒప్పందాల ద్వారా మంచి మంచి అవకాశాలను కూడా మీరు అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు ఉన్నత స్థానాలకు వివిధ రూపాల్లో బాధ్యతలు కూడా చేపట్టే అవకాశాలు ఉంటూ ఉంటాయి. వివిధ రూపాల్లో మీకున్నటువంటి ఆదాయ మార్గాలను కూడా ఈ వారం పెంచుకోగలుగుతారు. మంచి ప్రతిభతో కూడినటువంటి అదృష్టాలు కూడా కలిసి వస్తుంటాయి. చేపట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి లాభదాయకమైనటువంటి సంతోషాలను కూడా కలగచేస్తుంటాయి. ఆరోగ్యపరంగా ఈ వారం ఉత్సాహంగా ఉంటుంది. అయితే సమయానుకూలంగా వ్యవహరించటం, సమయానుకూలంగా మంచి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఈ నిర్ణయాలు మంచి శుభ ఫలితాలను మీకు కలిగించడమే కాకుండా మంచి జీవన విధానాల్లో మీ జీవితంలో ఉత్తమమైనటువంటి కొన్ని గుర్తుండిపోయేటటువంటి సందర్భాలు కూడా ఈ వారం ఉండబోతున్నాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. పిల్లల యొక్క చదువుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తోడ్పాటును అందిస్తుండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఈ రాశివారు. సింహరాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో లక్ష్మీ నృసింహస్వామి వారిని అర్చించే ప్రయత్నం చేయండి. స్వామివారికి విశేషమైనటువంటి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, వివిధ రూపాల్లో పుష్పాలను సేకరించి స్వామివారికి పుష్పార్చన నిర్వహించటము, చిత్రాన్నమును నివేదన చేయటం ద్వారా లక్ష్మీ నృసింహస్వామి వారి అనుగ్రహాన్ని పొందవచ్చు. మంచి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి.